మీ యూట్యూబర్స్ కి మీ ఫ్రెండ్స్ కి మాట్లాడరాదా? చెప్పు నువ్వు మన యూట్యూబర్స్ కి నువ్వేం చెప్తావో చెప్పు. మరి నాకు యూట్యూబర్స్ ఎవరు లేరు కదా. ఎందుకు లేరు? శ్రీయాన్సి ఫ్యాన్ అసోసియేషనే ఉంది. ఎన్నోడ పైనకి ఏమంటావు? హాయ్ గ్రాండ్ మదర్, హౌ ఆర్ యు? హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పూర్ణం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వ్లాగ్ ముచ్చట్లు వచ్చేసి మేము వేములవాడకి ప్రయాణం అవుతున్నాం అనమాట. అండ్ ముందు రోజు వరలక్ష్మి వ్రతం రోజు మీరు ఆల్రెడీ ఆ వ్లాగ్ అంతా చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే కింద లింక్లో ఇస్తాను, లేదంటే మన ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేయండి. చాలా మంచి మంచి కమెంట్స్ వచ్చాయి. నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పసుబొట్టుకు వెళ్ళాను అనమాట. సో వచ్చిన తర్వాత అదంతా క్లీన్ చేసేది కూడా షూట్ చేసేద్దాం అనుకున్నా. బట్ వచ్చేసరికి మా అక్క అండ్ అక్క వాళ్ళ బాబు మొత్తం అదంతా నీట్గా సర్దేశారనమాట. నేను వచ్చి చూసరికి అసలు ఒక వెనకాల బ్యాక్ డ్రాప్ తప్ప అక్కడ ఏమీ లేదు. షాక్ అయిపోయాను. భలే ఫాస్ట్గా అంతా సర్దారని జస్ట్ 10 to 15 minutes వెళ్ళేసి వచ్చారనమాట. అమ్మయ్య అని అనిపించింది. అండ్ అయ్యో వచ్చాక నేను సర్దుకుంటాను కదా అని అంటే మా అక్కే అని అనమాట. అంటే వాళ్ళు ఆ రోజే వెళ్ళిపోయారు. సో మళ్ళీ నీకు ఒకదానికి ప్రాబ్లం అవుతుంది కదా, అందుకే ఇంకా మేము ఫటాఫట్గా సర్దేసాం. అంటే అయ్యో నేను షూట్ చేద్దామని అనుకున్నాను. అయ్యో ముందు తెలిస్తే బాగుండేది కదా అని అనుకున్నాను అనమాట. సో ఆ రోజు అయితే ఇంకా వాళ్ళు డిన్నర్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు మర్చిపోయిన బనానాస్ తినొచ్చు కదా ఫాస్టింగ్ ఉన్నా కూడా. ఆకలి అవుతుంది డబ్బా అని కిచెన్లోకి వెళ్తే ఒక్క వడ దొరికింది. యాక్చువల్గా 2-3 ఉంటే నేనే తినేసిన. అప్పుడు ఏందో ఈరోజు ఆకలేస్తుంది. మామూలుగా శ్రావణమాసంలో నేను నైట్స్లో తినట్లేదు. బట్ అసలు ఈ వీక్ అయితే ఒక్కరోజని కాదు, ఒక మండే రోజు ఒక్కరోజే ఫ్రీ ఉన్నా అనుకుంటా. ఆ రోజు కూడా కొంచెం బాగా హెడేక్ ఉంటే పడుకొని ఉండే. సో ట్యూస్డే నుంచి ప్రతిరోజు బయటకు వెళ్ళినా. అసలు కాళ్ళు లేస్తలేవు, ఘోరంగా పెయిన్ వస్తున్నాయి, నిద్రిట్లు వస్తుంది. వ్లాగ్ ఎడిటింగ్ చేస్తున్నాం. వరలక్ష్మి వ్రతం ఈరోజు ఎడితే ఇక అసలు చాలా రేరు. నేనైతే ఈరోజు షూట్ చేసింది నెక్స్ట్ డే పోస్ట్ చేయడం అయితే చాలా రేరు. ఐ థింక్ ఇదైతే సెకండ్ డే అనుకుంటా. మొన్న లాస్ట్ టైం సిద్దిపేటకి వెళ్ళింది అట్లనే చేసినాం. ఆ రోజు వెళ్ళినాం, నెక్స్ట్ డేనే పోస్ట్ చేసిన. మళ్ళీ అందులోనూ కంప్లీట్గా ఎడిటింగ్ అన్నీ నేనే చేసుకుంటా కాబట్టి లక్కీగా ఈరోజు అయితే డైరెక్ట్గా ఎక్కువ వాయిస్ మాట్లాడినవే ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేటి తక్కువ ఉన్నాయి కాబట్టి అట్లా కొంచెం ఈ మధ్య అట్లనే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది అనేసి. అందులోనూ ఇట్లా నైట్ టైంలో నిద్రపోగొట్టుకొని మరీ ఇట్లా చేస్తుంటే నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి ఇట్లా హెడ్ అంతా ఇట్లా హెవీ వెయిట్ అనిపిస్తుంది అనమాట. సో అట్లా ఇంకా ఈరోజు అయితే అసలు కళ్ళు ఇట్లా అయినాయి. మళ్ళీ రేపు అదే వెళ్ళాలి కదా, ట్రావెల్ కదా. సో నాకు ఇంకొక బాధ ఏంటంటే 10-11కి అట్లా వెళ్దామని అనుకుంటున్నాం కాబట్టి. సో నేను ఆ లోపే డౌన్లోడ్ చేయాలి వీడియోని, అంటే ఎడిటింగ్ చేసి కంప్లీట్గా అంత వాయిస్ ఓవర్ ఇచ్చేసి అంతా సెట్ చేసేసి యాప్లో నుంచి డౌన్లోడ్ చేయాలి. దాన్ని మళ్ళీ యూట్యూబ్లోకి అప్లోడ్ చేయాలి. నాకు ఇది మినిమం అది 1 hour, ఇది 1 hour, ఒక్కొక్కసారి 2-3 hours అయినా పట్టొచ్చు. అందులోనూ ఈ వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా చూడండి. ఇప్పటికి పోస్ట్ చేసే ఉంటే ఎట్లాగూ. సో లెంత్ ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే మనం అంతా ప్రిపరేషన్కి ఒక వీడియో, షాపింగ్కి ఒక వీడియో అట్లా మనం ఏం చేయలేదు. మనం అంతా కలిపి ఒకటే చేసేసినాము. సో అట్లా కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. నేను ఏవి తీద్దామన్నా కూడా తీయాలనిపించట్లే. అప్పటికి చాలా రిమూవ్ చేసేసిన. సో అదంతా ఇప్పుడు ఎడిట్ చేసేసి సో 3 hours పడుతుంది అనమాట మొత్తానికి. సో అది నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఉంటే వైఫై ఉంటుంది, సో బయటకు వెళ్తే ఉండదు. సో మొబైల్ డేటాతోనైతే ఇంకా ఒక రోజంతా కూర్చున్నా 24 గంటలు కూర్చున్నా అది కాదన్నమాట, సరిపోదు అసలే మొత్తానికి. మళ్ళీ అందులోని 4K ఉంటుంది కదా, అట్లా ఎక్కువ తీసేసుకుంటుంది. సో వెమ్లాడకి వెళ్తే నాకు ఇంకా ఆప్షన్ అస్సలు ఉండదు. సో వెమ్లాడకి వెళ్ళక ముందు ఈ ఇంట్లోనే ఉన్నప్పుడు అప్లోడ్ చేసేయాలన్నమాట. ఆకలి అయితే దంచేస్తుంది. ఆల్రెడీ హాఫ్ బాటిల్ వాటర్ తాగేసినాం. ఫేస్ కూడా వాష్ చేసుకోలేదు. ఏందో మనం ఇట్లా ఇంట్లో వ్రతాలు పూజలు చేసుకున్నప్పుడు మామూలుగా కాళ్ళు కడుక్కోవద్దు, అట్లా కాళ్ళు కడుక్కోవద్దు అంటే, కాకపోతే కాళ్ళు బాగా లాగుతున్నాయి అండ్ బాగా డస్ట్ పట్టిందని కొంచెం కాళ్ళు అయితే కడుక్కునేది. మొహం అయితే అసలు వాష్ చేసుకోలేదు. ఫస్ట్ అసలు వాష్ చేసుకుందామని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంట్రెస్ట్ కాదు,
ఓపిక లేదు, కళ్ళు ఆల్రెడీ గుంజుతున్నాయి ఘోరంగా. నాకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంకొక 1 hour పడుతుంది. నేను ఏం చేస్తాను అంటే ఎట్లా 1 hour టైం పడుతుంది డౌన్లోడ్ అవ్వడానికి. సో అందుకే అంతా వేసేసి డౌన్లోడ్ పెట్టేసి పడుకుంటా. 2 hours 2 hours తర్వాత అలారం పెట్టుకుంటా అనమాట. అలారం పెట్టుకొని ఒక్కోసారి లేకపోతే 4 o'clock 5 o'clock అట్లా అలారం పెట్టుకుంటాను. వాళ్ళ మిడ్ నైట్ డిస్టర్బెన్స్ ఎందుకు అనేసి, ఎందుకంటే పడుకునేసరికి 1-2 అవుతుంది కదా. అట్లా పెట్టేసుకొని అప్పుడు మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అనమాట. అప్లోడ్ పెట్టేసి మళ్ళీ పడుకుంటా. సో అట్లా చేస్తుంటా. లేకపోతే కంటిన్యూ అది అవ్వాలి అయ్యేంత వరకు కూర్చోవాలంటే అసలు పాసిబుల్ కాదు. ఈ మధ్యనైతే ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 months నుంచి నేను అట్లనే చేస్తున్నా. అది ఈరోజు ఏందో ఆకలిస్తుంది మరి తెలియదు నాకు ఘోరంగా. బనానాస్ ఉన్నాయి, ఫుల్ బనానాస్ ఉన్నాయి. కానీ బనానాస్ తింటే నైట్ తినొద్దు కదా, అట్లా ఇంకా కొంచెం ఘోరంగా అయిపోయింది నా అసలు. ఆల్రెడీ అందరు పడుకుని ఉంటారు కదా. ఫ్రైడే నెక్స్ట్ డేనే మేము వేములవాడకి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మార్నింగే వెళ్ళే వాళ్ళం, బట్ ఇంకా ముందు కంటిన్యూ ఒక 3-4 days బాగా పనులు అయిపోయినాయి. అస్సలు ఇవ్వడానికి కూడా నాకు ఇట్లా కాలు అంత పెయిన్స్ అనమాట. సో కష్టంగా లేచాను. సో ముందు రోజు పెట్టినవి అన్నీ మా అక్క వాళ్ళు సర్దేశారని చెప్పాను కదా. సో నార్మల్గా దేవుడికి సంబంధించినవి అన్నీ ఇక్కడ రూమ్లో పెట్టేశారనమాట. సో నాకు అవి అట్లీస్ట్ క్లీన్ చేసి సర్దే అంత ఓపిక లేదు. కాకపోతే ఇంకా పువ్వులు అవి ఇవి తీసేసి సో రిమైనింగ్ అన్ని తర్వాత వచ్చి మంచిగా నీట్గా క్లీన్ చేసుకుందామని పక్కన పెట్టేశాను అనమాట. అండ్ పసుపు బొట్టు మనము అదేంటి గౌరమ్మని చేస్తాం కదా, యాక్చువల్గా అదే రోజు కొంతమంది గౌరమ్మని ఏంటి బొట్టుగా పెట్టుకుంటారు, లేకపోతే మనం పుస్తల తాడు ఉంటుంది కదా దాన్ని పెట్టుకుంటారు, లేదంటే కొంతమంది మింగేస్తారనమాట. లేదు అంటే నెక్స్ట్ డే చేస్తారు. సో ఆ రోజు అయితే నాకు ఇంకా నైట్ అయిపోయింది కదా. సో ఆ టైంలో మళ్ళీ గౌరమ్మని టచ్ చేయడం ఏమో అంత కరెక్టో లేదో నాకు తెలియదు. సో నెక్స్ట్ డే అయితే ఇంకా మళ్ళీ ఇప్పుడు అంతా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇల్లంతా చక్కగా అంతా క్లీన్గా చేసేసుకొని దీపం ముట్టించేసి సో గౌరమ్మని అయితే కొంచెం బొట్టులా పసబొట్టులా తీసేసుకున్నాను. ఇంకొంచెం ఏంటి తాలిబొట్టుకి పెట్టేసుకొని రిమైనింగ్ వాటర్ వేసేసుకొని తాగేసాను అనమాట. మీరందరూ ఏం చేస్తారు మామూలుగా గౌరమ్మలని? మామూలుగా ఏ పూజకైనా గౌరమ్మని చేసుకుంటాం కదా. అండ్ చాలామంది మొన్న వ్లాగ్లో గౌరమ్మని అట్లా చేతిలో చేయొద్దు, తమలపాకులో చేయాలి అని పెట్టారనమాట. యాక్చువల్గా నేను చాలా పూజలలో అంటే సత్యనారాయణ వ్రతం కానీ దేనికి కానీ అంతమంది మేము చేసుకున్న వాటిలలో ఆకులలో చేయొద్దు, మన అరచేతిలోనే చేయాలి అని. అండ్ స్టార్టింగ్ నుంచి మన అమ్మ వాళ్ళ నుంచి నేనైతే అదే చూస్తున్నా. సో నాకు అట్లనే అలవాటు కాబట్టి అట్లనే వేసినేమో చాలామంది ఇట్లా అంటే ఒక ఇద్దరేమో కమెంట్ చేసినట్టున్నారు అంతే. రిమైనింగ్ వాళ్ళైతే అసలు సూపర్గా అసలు చాలా బాగా డెకరేట్ చేశారు. అమ్మవారికి చాలా చక్కగా కలగా ఉందని పెట్టారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకొక బాధాకరమైంది ఏంటంటే ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి శ్రేయాన్స్కి. ఏటుగా కాకుండా మధ్యలో హాలిడేస్ అనమాట, లాంగ్ వీకెండ్ కదా. మీరందరూ ఈ లాంగ్ వీకెండ్ ఎక్కడికి వెళ్ళారో కమెంట్ చేసేయండి. మావైతే ఇవే పనులు అండి, అసలు ఇక్కడికి అక్కడికి తిరగడము, ఇంట్లో పనులు ఇవే అవుతున్నాయి. సో శ్రేయాన్స్కి మధ్యలో హాలిడేస్, దాని తర్వాత మళ్ళీ కంటిన్యూగా ఎగ్జామ్స్ అనమాట. సో ఎగ్జామ్స్కి సంబంధించిన బుక్స్ అవన్నీ డిక్టేషన్స్ నేను పూజ అయిపోయిన తర్వాత కూర్చొని నోట్ చేసేస్తున్నాను. కొన్నేమో క్యారీ చేద్దామని అనుకున్నాను, ఇంకా బెటర్ కదా అనేసి. శ్రీయాన్సి ఆడుకుంటుంది, వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఈ సోప్ హ్యాండ్ మేడ్ సోప్ అది శ్రీయాన్స్ది. శ్రీయాన్స్ డైరెక్ట్గా మాట్లాడమని ఎంకరేజ్ చేస్తుంది నన్ను. మీ యూట్యూబర్స్కి మీ ఫ్రెండ్స్కి మాట్లాడరాదా? చెప్పు నువ్వు, మన యూట్యూబర్స్కి నువ్వేం చెప్తావో చెప్పు మరి. నాకు యూట్యూబర్స్ ఎవరు లేరు కదా. ఎందుకు లేరు? శ్రీయాన్సి ఫ్యాన్ అసోసియేషనే ఉంది పెద్దగా. అసలు నన్ను ఎవరు అడిగారు? అందరు శ్రీయాన్సి అని అడుగుతారు. అవునా కాదా బేబీ? చెప్పు, నిజం చెప్పు. శ్రేయాన్స్ మస్తు ఫీల్ అవుతుంది. నిన్న కూడా అన్నది మా అమ్మకే ఉన్నారులే యూట్యూబ్, నాకేం లేదు అని ఫీల్ అవుతుంది. నీకెందుకు మా, ఇప్పుడు చిన్నపిల్లవు కదా, పెద్దగా అయినాక ఉండాలి. నా దాంట్లో సగం కంటే ఎక్కువ నీకే ఉన్నారు కదా ఫ్యాన్స్ బేబీ. నీకు మీ పప్పకే ఉన్నారు, నాకే తక్కువ. పప్ప ఏమన్నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడా? పెట్టకపోయినా కూడా అప్పుడప్పుడు మెరుపు తీగలా కనిపిస్తున్నాడు కదా, దానికే ఫ్యాన్స్ ఉన్నారు ఫుల్. వచ్చావా? వచ్చిందమ్మా అమ్మ నాకు జుట్టు వేస్తా. అయ్యో కొంచెం ఈ టైం మాట్లాడు మమ్మ. మీ యూట్యూబర్స్ తోటి ఇంకా ఏం మాట్లాడాలి?
నువ్వే గుర్తు తెచ్చుకున్నమాట. నిన్న పండుగ రోజు అన్ని మాట్లాడినావు కదా, పండుగ రోజు అన్ని బయట తీస్తావు. ఇప్పుడైతే ఇప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. ఎక్కడ తగ్గాలి, ఇక్కడ తగ్గాలి. మురారి రిలీజ్ ఏమో కానీ మన జనరేషన్ వాళ్ళు కాదు. ఇదండి శ్రీయాన్స్ అయితే అసలు ఎంత క్రేజీగా చూస్తుందంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 20 times పైననే ప్లే చేసింది ఈ సాంగ్ని. నేను చూసేదాన్ని చిన్న ఉన్నప్పుడు, అంటే అప్పుడు మురారి రిలీజ్ అయినప్పుడు స్కూల్ డేస్లో. అసలు ఎంతలా నచ్చిందని. శ్రీయాన్స్ బాగా నచ్చిందమ్మా నీకు? ఏం నచ్చింది చెప్పు. నీకు అందులో సాంగ్ నచ్చిందా? మూవీ ఇంకా మస్తు ఉంటుంది మా. చూపి పాడు. ముద్దుకున్నావే నేనేమో ఇప్పుడే దోశ తెచ్చిరు మామయ్య, అన్నం తినా కదా. లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో శుభమ్మో దావుడా వచ్చేసిందా. ఇప్పుడే మామయ్య దోశ తీసుకొచ్చారు. నాకు ఊరంగా స్పైసీ ఉంది, తినేస్తున్నా. ఇంకా సీరియస్లీ టిఫిన్ చేసేంత ఓపిక లేదు. బట్ ముందు రోజు నైట్ రైస్ అసలు ఏదో మైండ్లో పెట్టుకొని ఎక్కువ పెట్టేసిన. పోయి మా అక్క వాళ్ళు కూడా కొంచెమే, అంటే మా ఆఫ్టర్నూన్ హెవీగా అయిపోయింది పులిహోర అనేసి కొంచెమే తినేసి వెళ్ళిపోయారు. మామయ్య వాళ్ళు అన్నీళ్ళు తింటారు కదా అనేసి రైస్ పెట్టేసిన. అసలు ఆ వేడివేడి అన్నం అంతా అట్లానే ఉండిపోయింది. మధ్యాహ్నం రైస్ తినేసిరు. సో మామయ్య అన్నారనమాట, అన్నం పోపు అంటే మా మామయ్యకి చాలా ఇష్టం, అందులో కొంచెం స్పైసీగా చేస్తే ఇంకెక్కువ ఇష్టపడతారు అనమాట. పల్లీలు లేకపోయినా కరివేపాకు ఆనియన్ మిర్చి చేసినా తింటారనమాట. అయితే నేనైతే పక్కగా పల్లీలు వేస్తా. సో వాళ్ళకైతే అన్నం పోపు వేసేసిన, శ్రీయాన్స్కి అనిల్కి అండ్ మామయ్యకి. నేను తిన్నా కదా, అంటే ఫాస్టింగ్ ఇప్పుడు శ్రావణ మాసం కదా, సో అందుకే ఎట్లాగో లేట్ అయిపోతుంది ఎందుకులే అనేసి బయటకు వెళ్ళి దోశ తీసుకొచ్చారు. సో ఆ దోశని అయితే తినేసి ఇంకిప్పుడు లగేజ్ సర్దుతున్నా. మామూలుగా నేను ఎప్పుడైనా సరే అంతకు ముందు ఒక 1 week ముందు సర్దేదాన్ని, తర్వాత ఒక 3 days 2 days 1 day. ఇప్పుడైతే అదే రోజు లగేజ్ సర్దడము. అండ్ అందులోనూ 2 days కదా. ఆయన అనిల్ అయితే ఆల్మోస్ట్ అనిల్ బట్టలన్నీ అక్కడ కూడా ఉంటాయి వేములవాడలో. సో శ్రీయువి అండ్ నావి మాత్రమే ప్యాక్ చేస్తున్నా. ఫస్ట్ ఒకటే బ్యాగ్ అనుకున్నా, కానీ మనకి ఒక్క డ్రెస్ ఒకసారి ఇంత ఉంటుంది కదా. నేను శ్రీయాన్స్వి అయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటా అనమాట, పిల్లలవి కదా ఏదో ఒకటి చేస్తుంటారు. సో అట్లా 2 బ్యాగులు అయినాయి అనమాట. అండ్ వేసుకునేటి అవి ఇవి. అండ్ ఇంతకి ఎందుకు వెళ్తున్నాము డౌట్ వచ్చింది ఎవరికైనా ఇప్పటి వరకు అండ్ ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరూ ఒక i5 అండి డెఫినెట్గా. సో అట్లా టకా మేము యాక్చువల్గా 11కి అన్నాడు మామయ్య, 10 to 11కి అట్లా స్టార్ట్ అవుదామని అనుకున్నాం, కానీ ఆల్రెడీ 11 అయిపోయింది. లంచ్ టైం కూడా, కాకపోతే ఇంకా టిఫిన్ కొంచెం హెవీగా చేసాం కాబట్టి బెటర్ అయింది. అండ్ ఎందుకండి లాస్ట్ ఒక 3 to 4 days నుంచి డే టైంలో హ్యూమిడిటీ మామూలు ఉక్కపోత కాదు. ఎంతమంది ఎండాకాలంలాగా ఉంది అని ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారో కమెంట్ చేయండి. రియల్గా టూన చుక్కపోతే అసలు వశపడతలేవు. అసలు ఫ్యాన్ లేదు, అసలు 1 second కూడా ఉండలేము, అది కూడా హై ఫ్యాన్. సో ఫైనల్గా అయితే ఇట్లా మొత్తం ఇంకా ఇంట్లో కూడా ముందు రోజు మనకు పండగ ఇంట్లో చేసుకుంటే ఎట్లుంటుందండి, ఆ అంగడి అదంతా మొత్తం ఇంకా ప్రొద్దున నేను పూజ చేసి అవన్నీ సర్దేసి గిన్నెలు అవన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి, అండ్ బట్టలు కూడా అసలు మామూలుగా ఒక 2 వారాలే బట్టలు ఫోల్డ్ చేయక ఇంకా పండగ రోజు అట్లా ఉండొద్దు కదా అని మూట కట్టేసి పక్కన పెట్టేసిన. అట్లుంది నా సిచ్యువేషన్. ఫైనల్గానైతే ఇప్పుడు ఆటో బుక్ చేసుకొని ఇంకా JBSకి వెళ్తున్నాం అనమాట. మాకు JBSకి వెళ్ళే వరకు కూడా ఎంత పెద్దగా ఏం అనిపించలేదు ట్రాఫిక్. వన్స్ ఒక్కసారి అసలు JBS దగ్గరకు వస్తున్నప్పుడు కొంచెం ట్రాఫిక్ జామ్ అయిందండి. JBSలో అడుగు పెట్టగానే నాకైతే ఎవర్రా మీరంతా అనే డైలాగ్ అయితే గుర్తొచ్చేసింది.
సీరియస్లీ ఎంత దారుణంగా ఉన్నారంటే, మనం మామూలుగా బతుకమ్మలకు సంక్రాంతికి ఉంటారు చూడండి, అంత టూ మచ్ ఉన్నారు. మామూలుగానైతే మేము అనుకోలేదు, ఎందుకంటే ఏంటి ఫ్రైడే నుంచి హాలిడేస్ కాబట్టి థర్స్డే మ్యాక్స్ వెళ్ళిపోయి ఉంటారేమో అని అనుకున్నాం. కానీ సాటర్డే రోజు ఇంత జనాలు ఏందండి, అందులో బస్సెస్ లేవు. ఏమి జనము సాటర్డే కూడా ఇంత జనమా అసలు? యాక్చువల్గా ఫ్రైడే నుంచి హాలిడేస్ స్టార్ట్ అయ్యారు, థర్స్డే ఎక్కువ ఉంటారేమో అని అనుకున్నాం. కానీ మామూలుగా లేరు జనము. నిండిపోయారు, బస్ స్టాండ్ మొత్తం నిండుకున్నారు. సీట్లు దొరకట్లేదు. ఏడుమా పోలీసు సే హాయ్. అయ్యో బాబాయ్, ఫైనల్లీ బస్ అయితే క్యాచ్ చేసేసినాము. యాక్చువల్గా దీనికంటే ముందు 2 బస్సెస్ అసలు స్టెప్స్ ఎక్కడానికి కూడా ప్లేస్ లేదు. పాప మామయ్య ఒకటి ఎక్కారనమాట, కాకపోతే అప్పటికే అన్నీ ఫిల్ అయిపోయాయి. సో దిగేశారనమాట. తర్వాత ఏదొస్తుంది ఎక్కేద్దామని అనుకున్నాము. సూపర్ డీలక్స్ ఉంటుంది కదా మామూలుగా, అది వచ్చింది. మొత్తం రిజర్వేషన్ అంట. అసలు మేము వెళ్ళిందే ఇది అనుకోకుండా వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము అనేది వీడియో ఎండ్ వరకు కాదు, నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఏంటి సర్ప్రైజ్ అనేది. సో ఫైనల్గానైతే ఈ బస్సు కూడా పాప మామయ్య చూసారా వెనకాల కూర్చున్నారు. ఏంటది జేబీఎస్ దగ్గర ఇందిరమ్మ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తే ఈ బస్సుని క్యాచ్ చేసాం అనమాట. అట్లీస్ట్ సీట్స్ అక్కడక్కడ దొరికితే సో మేము అట్లా వాళ్ళని ఇక్కడికి వీళ్ళని అక్కడికి మూవ్ చేసి, సో శ్రీయాన్స్ దగ్గర ఖచ్చితంగా ఒకరు ఉండాలి, అనిల్ దగ్గర ఒకరు ఖచ్చితంగా ఉండాలి. సో శ్రీయకి అయితే ఖచ్చితంగా అదేంది విండో కావాలి అందనమాట. సో అందుకే బ్యాగ్ పంపించేశాను. సో నేను అనిల్ అయితే ఇక్కడ కూర్చున్నాము. ఎంత ఉక్కపోతానంటే అసలు టార్చర్ చుక్కలు అనుకోండి. అసలు ఎంతమంది ఈ వీకెండ్ ట్రావెల్ చేసిరండి ఇట్లా కమెంట్ చేయండి. అండ్ మామయ్య ఉన్నారు కాబట్టి బస్సు ట్రావెల్, లేకపోతే అనిల్తోని శ్రీయుతోని ఆ లగేజ్ని పట్టుకొని నాతోనైతే అసలు అందులో ఇంత జనమా నార్మల్ టైంలోనే అసలు ఈ ఫ్రీ బస్సులు పాడుగాను. నిజంగా ఎంతమంది పెట్టుకుంటున్నారండి ఫ్రీ బస్సులు ఇట్లా పెట్టిర్రు అనేసి. ఫ్రీ బస్సులు లేకపోతే ఇంత జనాలు లేరు. మామూలుగా నేను చాలా టైమ్స్ బస్సులో ట్రావెల్ చేస్తుంటా, కానీ మామూలు టైంలో ఉంటున్నారు, అందులో ఇట్లాంటి పండగల టైంలోనూ లాంగ్ వీకెండ్స్లోనూ ఉంటున్నారు. మొత్తానికైతే వెమ్లవాడల్లో దిగేసినామండి. అటో ఇటో అయి, కాకపోతే పాపం ఫాస్ట్గానే తీసుకొచ్చాడు డ్రైవర్ అయితే. అట్లా ఫైనల్గానైతే వెమ్లవాడకు వచ్చేసినాం. చుక్కలు కనిపించేసినాయి. సో రాగానే యాక్చువల్గా గజ్వెల్లో మా ఆడపడుచు వచ్చేదనమాట. జస్ట్ 1 మినిట్ కూడా సెకండ్స్లోనే మా బస్సుని మిస్ అయిపోయింది. సో వెనకాల బస్సులో వచ్చిందనమాట. సో మళ్ళీ రాగానే వెంటనే మామయ్య అండ్ శ్రీయు బస్ స్టాప్కి వెళ్ళేసి తనని తీసుకొస్తున్నారనమాట. రాగానే ఇంకొకటి ఏంటంటే, మార్నింగ్ మేము టిఫిన్ చేసాం కదా, మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ 6 అయిపోయింది. సో ఆ టైంలో మేము వస్తామేమో ముందే అనేసి మా అత్తయ్య లంచ్ కూడా అంటే చేసేసారనమాట, రైస్ కర్రీ అదంతా. కాకపోతే ఇప్పుడు తినే ఓపిక అస్సలు లేదు. ఫస్ట్ అయితే టీ తాగాలి అనేసి ఇంకా రాగానే మా అత్తయ్య ఆల్రెడీ టీ పెట్టేసింది. సో నేను చూసుకుంటున్నాను అనమాట. చూసి అందులో ఏంటది టీ మా ఆడపడుచు అండ్ మామయ్య వాళ్ళు వచ్చేసరికి టీ పోయడానికి రెడీగా ఉన్నా. మీరెంతమంది ఈ లాంగ్ వీకెండ్లో ట్రావెల్ చేసి అమ్మ దేవుడా ఇంకొకసారి మాత్రం ఇట్లా చెయ్యొద్దు అని అనుకున్నారా? నాకైతే పాపం అనిల్ అయితే మేము ఏమనుకున్నామంటే వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్దాము, వచ్చేటప్పుడు కార్లో వద్దామని అనుకున్నాము. కాకపోతే ఎప్పుడైనా సరే హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడే కార్లో వెళ్ళాలి, ఊరు నుంచి వచ్చేటప్పుడే బస్సులో రావాలి. ఎందుకంటే ఇక్కడ జనం ఎక్కువ ఉంటారు, ఊర్లో ఉంటారు, కాకపోతే అట్లీస్ట్ మనకి ఇంత వెయిట్ చేయలేము. అండ్ సీట్స్ కూడా కొంచెం మనకి అనుకూలంగా దొరుకుతాయి అన్నమాట. అమ్మ బస్సులో ఇంకా అదే అనుకున్నాం అనమాట. మామూలుగా కాదు అసలు, చాలా చాలా ఇబ్బంది అయిపోయింది. అందులోనే ఇవ్వకపోతా ఎండ లేదు, బట్ అదే అనమాట. సో మీరు ఎంతమంది ఇట్లా మొన్న వీకెండ్ ఇట్లా ట్రావెల్ చేసి అయ్యో బాబోయ్ అని అనుకున్నారు? ఎండాకాలం లెక్క ఎండలు ఉన్నాయి అనేసి. అండ్ ట్రావెల్ టైంలోనైతే పిల్లలకి ఖచ్చితంగా ఏదో పెట్టుకోవాలి. మామూలుగా ముందు రోజు ఫ్రూట్స్ అన్నీ ఉండే కదా, యాపిల్స్, బనానాస్, సో అవన్నీ తీసుకొచ్చుకున్నాము. అండ్ మాకు బస్సులో వచ్చిన మామూలుగా ఎప్పుడు వెళ్ళినా కూడా మధ్యలో అదేంటి ప్రజ్ఞాపూర్ దగ్గర మక్కంకులు దొరుకుతాయి. ఈ సీజన్లోనైతే ఇంకెక్కువ అనమాట, కాల్చినవి దొరుకుతాయి. ఎండాకాలంలోనైతే కీరా, దోసకాయ ముక్కలు, జామకాయ ముక్కలు ఖచ్చితంగా తీసుకుంటాం అనమాట. మా వెనకాల మా అమ్మాయి మీరు ఉన్నారు, మేమేమో ముంగటున్నాం అనమాట. సో అట్లా. అండ్ ఆకలి అండి, పొద్దున్న తిన్న టిఫిన్ కదా, అసలు మామూలు ఆకలి కదా. అండ్ అందులోనూ అనిల్ అంటే కొంచెం తట్టుకోలేరు, కష్టం అనమాట. సో అట్లా మక్కంకులు తీసుకొని తిన్నాము. నేను వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్, శ్రేయాన్స్కి కొంచెం సోంపు, విక్స్ ఇట్లాంటి క్యారీ చేసి ఉంటాయి. యాక్చువల్గా బ్యాగ్లో ఎప్పుడు ఉండనే ఉంటాయి. అండ్ మేము అప్పుడు సమ్మర్లో నేనైతే అనిల్ అయితే
ఆల్రెడీ లాస్ట్ మంత్ వెళ్ళేసి వచ్చిండు వేములవాడ వెకేషన్కి. నేను అప్పుడు సమ్మర్లో వెళ్ళానంటే మళ్ళీ ఇప్పుడే వేములవాడకు వచ్చిన. అంతే కదండి, పిల్లలు ఒక్కసారి స్కూల్కి స్టేజ్లో ఉన్నారు అని అంటే వాళ్ళు ఎప్పటికి హాలిడేస్ ఇస్తే మనం అప్పుడు వెళ్ళాల్సిందే. శని త్రయోదశి కదా, సో ఇంటికి రాగానే ఒక 10 minutes అట్లా ఫ్రెష్ అప్ అయిపోయి టీ తాగేసి వెంటనే ఇక్కడ భీమేశ్వర ఆలయంకి వచ్చేసిన నేను. నువ్వుల నూనె పోద్దాము అనేసి. ఎంత పీస్గా ఉంటుందో కదా ఈ టెంపుల్కి. ఎంతమంది విజిట్ అయ్యారు? లోకల్లో ఉన్న వాళ్ళు మ్యాక్స్ వస్తూనే ఉంటారు. సో బయట వాళ్ళు ఎవరైనా పెద్ద గుడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా భీమేశ్వర ఆలయంకి ఖచ్చితంగా రండి. చాలా చాలా బాగుంటుంది. మొత్తం చెట్లతో ఇట్లా మంచిగా ఉంటుంది. అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ టెంపుల్లో. శని త్రయోదశి అనేసి ఇంకా మాడపడుచు వాళ్ళందరం మేము టీ తాగేసి సో వెంటనే ఇమీడియట్గా కాళ్ళు చేయాలి అవన్నీ కడుక్కొని ఇంకా టెంపుల్కి వచ్చేసాను, భీమేశ్వర ఆలయంకి. నాకు చాలా చాలా ఇష్టమైన, అంటే అన్నీ ఇష్టమే, కొంచెం పీస్గా ఎక్కడ ఉంటే అక్కడ ఇష్టపడతానమాట. అండ్ అసలే మనది బాగోలేదు. సో ఖచ్చితంగా శని త్రయోదశులు ఈ ఇయర్లో చాలా వచ్చాయండి. మీకు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పూజ చేయించుకొని అదంతా కుదరకపోయినా అట్లీస్ట్ వెళ్ళి నువ్వుల నూనె పోసుకుంటే అట్లీస్ట్ అందులో కొంచెం రిలీఫ్ ఉంటుంది మనకు. మెయిన్గా మనము పూజ చేసినా ఏ పని చేసినా మనం సెల్ఫ్ సాటిస్ఫై అవ్వాలన్నమాట. అట్లా అవుతూనే మనకి పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. ముందుగా నేనైతే అది బాగా నమ్ముతాను అనమాట. అంటే పెద్ద గ్రాండ్గా చేసుకొని ఏదో మనం సాటిస్ఫై అవ్వకపోతే అది పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదన్నమాట. సో అట్లా ఈవినింగ్ అయినా పర్లేదు, నేనైతే ఖచ్చితంగా ఒకవేళ పోయడం కుదరకపోయినా దర్శనమైనా చేసుకొని నవగ్రహాలు చుట్టుకొని వస్తాను అనుకున్నా. సో అందుకే ఇంకా వెంటనే ఇమీడియట్గా వెళ్ళిపోయి అక్కడ పోసేసి ఇంకా ప్రదక్షిణలు చేసేసి అక్కడ హనుమాన్ టెంపుల్. ఎంతమంది భీమేశ్వర ఆలయం టెంపుల్ తెలుసు డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఒక 15 to 20 minutes, ఎందుకంటే అసలు ఓపిక లేదు. ఫస్ట్ టైం నేను ఇట్లా ట్రావెల్ చేసి మళ్ళీ ఇమ్మీడియట్గా బయటకు వెళ్ళడం అని అంటే అందుకే ఇంకా శ్రీవుని కూడా అట్లా ఏం తీసుకెళ్ళలేను. ఒకదాన్ని వెళ్ళిన అసలే మనది బాగోలేదు కదా రాశుల వల్ల. ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడేసరికి 7:15, 7:30 అయిపోయింది. మనం ఎట్లా 8 లోపే తినేస్తాం కదా. సో నేనైతే ఫస్టే తినేసిన. అండ్ శ్రీకి కూడా ఫస్ట్ పెట్టేసి దాని తర్వాత నేను తిన్నాను అనమాట. అనిల్ వాళ్ళు తినడానికి టైం పడుతుంది అనేసరికి చూసారా డే అంతా మామూలు చెమటలు కాదు, అసలు టూ మచ్ ఉక్కపోతా. ఈవినింగ్ అవ్వగానే ఇట్లా నైట్ అవ్వగానే ఇప్పుడు చల్లబడ్డది, చినుకులు పడుతున్నాయి. అమ్మాయి అని ఇంకా కాసేపు బయట ఇట్లాగూ నేను తిన్నాక కొంచెం ఈ మధ్య చేయట్లే కానీ మామూలుగానైతే చేసేదాన్ని అంతకుముందు. సో బయట ఇట్లా మంచి చల్లగా వస్తుంది, వాకింగ్ చేద్దామని ఇట్లా బయట తిరుగుతున్నాను అనమాట. అమ్మ లాస్ట్ 3 to 4 days ఎందుకు చుక్కలు కనిపిస్తున్నాయి కదా, అసలు ఇటు వర్షాలు ఇటు ఉక్కపోతా. ఏందో ఈ వాతావరణంలో చేంజెస్ నిజంగా. అండ్ దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సో ఫైనల్లీ అయితే మేము వేములవాడకి ఎందుకు వచ్చాము అనేది చెప్పలేదు కదా, నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. రాఖీ పండుగని గెస్ చేస్తారేమో చేయండి, బట్ రాఖీ పండుగ కాకుండా ఇంకొకటి కూడా ఉందన్నమాట. సో దానికోసం స్పెషల్గా వచ్చాము మేము. అండ్ అందులోనూ రాఖీ పండుగను కూడా సెలబ్రేట్ చేసుకుందాం ఇక్కడనే అనేసి. సో ఆ నెక్స్ట్ వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి, మంచి వ్లాగ్స్. సో తప్పకుండా అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి ముందుగా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను వ్లాగ్ పెట్టగానే. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసారు కదా, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ ఒక్క లైక్ ఇచ్చుకోండి. చాలా దగ్గరలో ఉన్నాము తెలుసు కదా దేనికో. అండ్ దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్, టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ.